హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ సంబంధించి ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ను నియమించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విశ్రాంత ఐపీఎస్ అధికారిని చైర్మన్గా నియమిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం పదవి విరమణ 62 సంవత్సరాలు అయితే విశ్రాంత ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 10 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ నేతృత్వంలోనే కమిషన్ చైర్మన్గా అతన్ని నియమించాలా, లేకపోతే 2-3 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఐఏఎస్ను ఎంపిక చేస్తే వారు చైర్మన్గా 4 సంవత్సరాలు లేదా టర్మ్ పూర్తయ్యే వరకు ఉండే అవకాశం ఉన్నట్టు అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన నేతృత్వంలో కేవలం 9-10 నెలలు కమిషన్ చైర్మన్గా ఉండి ఆ తర్వాత మరొకరిని చైర్మన్గా ఎంపిక చేసుకోవడం కంటే కనీసం 2 సంవత్సరాల పాటు చైర్మన్గా కొనసాగితే వారిని ఎంపిక చేస్తే బాగుండనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు ప్రస్తుత సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చినట్లు కూడా తెలుస్తుంది. చైర్మన్తో పాటు 9 మంది సభ్యుల ఎంపికకు సంబంధించి సుమారు 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక. సంక్షేమ భవన్ ఎదుట ధర్నా చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమైక్య అయినటువంటి ఏఐవైఎఫ్ గురువారం గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు మసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇక అభ్యర్థులకు న్యాయం చేయాలి డివైఎఫ్ఐ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇక బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ వంటి నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్లు పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులో 150 ఖాళీగా ఉన్నాయని శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ 3 ఏళ్ళు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు 15,000, రెండో సంవత్సరం నెలకు 16,000, మూడో సంవత్సరం నెలకు 17,000 స్టైఫండ్ అయితే అందజేస్తున్నట్లు కూడా తెలిపింది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కూడా టీఎస్ఆర్టీసీ అఫీషియల్గా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకులాలలో 5వ తరగతి ప్రవేశాల గడువు పెంపు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచినట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టండి ఏఐవైఎఫ్ డిమాండ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సులపై ఉచిత శిక్షణ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ఇందుకు అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించొద్దని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వాళ్ళు వెల్లడించడం అయితే జరిగింది. ఇక మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఫిబ్రవరి 1 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని కూడా తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక నేడే సీటెట్ అండి, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినటువంటి సీటెట్ రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 130కి పైగా పట్టణాలలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1 సంబంధించి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్
భరోసా కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ రోహిత్ ఒక ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది. 1 సపోర్ట్ పర్సన్ 2 లీగల్ సపోర్ట్ పర్సన్ 1 మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ANM 1 పోస్టులకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు కూడా వాళ్ళు తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే వర్సిటీ భూములతో వ్యాపారాలు వద్దు, జీవో 55 వెనక్కు తీసుకోవాల్సిందే, వర్సిటీ గొంతు కోసి చరిత్రహీనులు కావద్దు, సీఎం రేవంత్ రెడ్డికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విద్యార్థులకు మద్దతు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రవాణాకు సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. అలాగే మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇది టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్న వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక జాగిద్దారి భూములకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక త్వరలోనే ఇక్కడ టీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ త్వరలో వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.